నిన్న మేము గార్లపాడు కోళ్ల ఫారం నుంచి తీసుకొచ్చినటువంటి సేంద్రియ ఎరువుని ఈరోజు ఈ చర్చి ఆవరణంలో ఉన్నటువంటి చెట్లన్నిటికి కూడా వేయాలని వేస్తున్నాం. అయితే ఈ యొక్క ఎరువు మరి వేసే విధానంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లంటే ప్రతి చెట్టుకు కూడా పాదు చేసుకొని భూమిలో కలిసే విధంగా ఎరువుని కలపాలి. కలిపినప్పుడు ఆ ఏరుకి చెట్టు గుంజుకోవడానికి ఉపయోగపడ్డప్పుడే అది చెట్లు మంచి గ్రోతింగ్ ఎదుగుతుంటాయి అన్నమాట. మీరు ఒకసారి చూపిస్తారా? వేసిన అన్నట్టుగా కాకోకుండా డైరెక్ట్గా మనం ప్రతి చెట్టుకి కూడా వేసి నీళ్లు పెట్టినప్పుడు కలపాల, మట్టిలో కూడా కలవాల, మట్టిలో కలిసిపోవాలా. చర్చిలో చెట్లకి పనిచేసేటువంటి పిల్లలు మరి మమత, సుశాంత్ వీళ్ళందరూ కూడా మీరు కూడా వినండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఎక్కువ అవకాశం మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చేసే విధానం మీరు ఒకసారి చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. మంచిగా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సేంద్రియ ఎరువు అన్నమాట. సేంద్రియ ఎరువు మీరు కొంచెం చూపించండి మా వాళ్ళకి. నేను వేసి చూపిస్తా. ఇది కోళ్ల ఫారంలో తయారైనటువంటి సేంద్రియ ఎరువు. దీన్ని మనం పలసంగా మొక్కకే వేసుకోవాలా. ఏళ్ళకి తగులుతున్నప్పుడు ఏళ్ళు భూసారాన్ని గుంజుతుంటాయి అన్నమాట. పరిపూర్ణమైనటువంటి ఆహారం వీటికి, చెట్లకి ఈ యొక్క ఎరువు. బస్తాలలో ఈ ఎరువే మళ్ళా భూసారాన్ని పెంచిద్ది. ఈ ఎరువు వేయటం వలన ఏంటంటే ఏటా భూసారం పెరిగిద్ది. డిఏపి యూరియాలు అయితే వేసిన 15 రోజులు 10 రోజుల వరకే పనిచేస్తాయి. కాంప్లెక్స్ సేంద్రియ ఎరువులు ఏంటంటే భూసారం పెంచిద్ది ఏటా. దానివల్ల రైతుకి లాభం అంటే పెట్టుబడి తక్కువతో ఇట్లాంటి చేసుకుంటే రైతుకి చాలా లాభం అన్నమాట. ఈ చెట్లకి ఒరిజినల్ అయినటువంటి అచ్చం చెరువు మట్టికి పోషకాలు ఉండవు. అచ్చం చెరువు మట్టిలో పోషకాలు ఉండవు. అయితే అచ్చం చెరువు మట్టికి ఏంటంటే దాంట్లో పోషకాలు అన్ని విధాలుగా ఉండదు. జింకు, భాస్వరం, పొటాష్, ఐరన్, కాల్షియం, ఈ డిఏపి ఇవన్నీ అన్ని ఆ చెరువు మట్టిలో ఉండవు. ఈ ఎరువు ఎప్పుడైతే దాంట్లో వేస్తామో అప్పుడు అది ఇంకా చెట్టుకు సంబంధించిన ఎరువు తయారు చేసిద్ది. దాని వలన ఎక్కువగా రైతుకు లాభం. పండ్ల తోటలకి, బొప్పాయి తోటలకి అసలు ఒక కాయ లేదు, ఒక పువ్వు లేదు, వస్తాయిగా. అంతేనా? రిజల్ట్ అనేది మనం దీని మీద దృష్టి పెట్టినప్పుడు మంచి జాగ్రత్తగా పొజిషన్గా పాదులు చేసుకొని ఎరువు వేసుకోవటం, గ్రోతింగ్ అట్లా మనం దాన్ని జాగ్రత్త చూసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలాలు అనేవి వస్తూనే ఉంటుంటాయి. చూద్దాము. ఇది చాలా బెటర్ వ్యవసాయం. ఇది దీనికి పెట్టుబడి కూడా తక్కువ ఉంటది, ఖర్చు కూడా తక్కువ. అలాంటప్పుడు మనకి ఆదాయం పెరుగుతుంది అనమాట. మనం వేసినప్పుడు పారతో కూడా కలిగియాలి. పారతో కలపాలి. వేసినటువంటి ఎరువు భూమిలో కలవకపోతే ఆవిరైపోద్ది, గాలిలో ఆవిరైపోద్ది. అదే రేపు వాళ్ళు మళ్ళీ కింద మీద చేయాలా? మిక్సింగ్ చేయాలి. మట్టిలో కలిసిపోవాలి. అది అట్లా కాకుండా అట్నే వేసి ఉంచితే ఆవిరైపోద్ది అనమాట. దీంట్లో ఐరన్, భాస్వరం, జింకు, పొటాషు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆవిరైపోకుండా మట్టిలో కలపాలి. కలిపి నీళ్లు పోసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పోషకాలని కూడా ఎరువు చెట్టు గుంజుకుంటది అనమాట, తీసుకుంటది. దాని ద్వారా చెట్టు గ్రోతింగ్ అవుతుంది, తెగుళ్ళు రావు, చెట్టు బలంగా ఉంటది, కాయ కూడా మంచి దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి 2 సంవత్సరాలు వేస్ట్ చేసినాం కదా. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. వేస్ట్ అయింది టైం. కాబట్టి అది మనకి అది తెలియదు కాబట్టి, ఇంతకాలం తెలియదు కాబట్టి మనం చేయలే. అది ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అందరు చేస్తుంటారు దీన్ని.
నేషనల్ వైడ్ గా. మీరు కూడా ఏమో చాలా చేసినట్లు నేను NPM లో సేంద్రీయ వ్యవసాయంలో స్టేట్ CRP గా వేరే జిల్లాలకు కూడా పోయి ఇది ప్రోగ్రామ్ ని రైతులకు తీసుకుపోయినాం. అవునా? అందుకని మీకు కొంచెం ఐడియా ఉంది. అందుకనే నాకు అవగాహన పూర్తిగా ఉంది. నేను హైదరాబాద్ లో సెర్ప్ లో సెలెక్ట్ అయ్యి వేరే జిల్లాలకి వేరే స్టేట్లకు కూడా పోయినాం. కాబట్టి ఇది రిజల్ట్ ఉంది కాబట్టి గవర్నమెంటే దీన్ని వెలుగు ద్వారా అంటే పొదుపు సంఘాల ద్వారా దీన్ని కూడా ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. దీనికి సరిపోంది హైదరాబాద్ లో జిల్లాలో DPM ఉంటారు, APM ఉంటారు, వీళ్ళందరూ కూడా దీన్ని చూసుకుంటారు. అంటే మొత్తం మీరు ఇది చూసుకుంటారు, పాస్టర్ పని కూడా అన్ని సమస్తం చేస్తుంటారు. ఇది చూసుకుంటా అంటే మెయిన్ పాస్టర్ తర్వాత ఇది కూడా ఆ పార్ట్ టైం లో ఈ వ్యవసాయం అనే దాన్ని నేను దృష్టి పెట్టిన అనమాట. నచ్చింది ఈ వ్యవసాయం. ఓకే, అంతేగా మరి ఏదైనా అగ్రికల్చరే మెయిన్. మళ్ళీ మేము ఇంట్లో ఇట్లా అరటి పండ్లు కూడా వేసుకుంటే చెట్ల మీద పండిన కాయలే తిన్నాం. మాగా వేసుకోవాలి, మళ్ళీ పౌడర్ కూడా వేయలే. అప్పుడే ఫ్రెష్ గా చెట్ల మీద పండిన అరటి పండ్లే మంచిగా తిన్నాం. మంచి స్వీట్ గా ఉన్నాయి, అసలు పెద్ద పెద్ద ఊరిని కాయలు.